హలో మన గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది దొండకాయ కర్రీ అండి. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. నేను అరకిలో దొండకాయలు తీసుకుని శుభ్రంగా 4-5 సార్లు కడిగాను. ఎందుకంటే వానాకాలం కాబట్టి కొద్దిగా ఆకులు అవి పట్టుకుని మట్టి మట్టిగాను ఇదిగా ఉంటాయి. వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. వాటిని కడిగి రెడీ చేసుకోవాలి. అలాగే దీనికి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ 2 ఉల్లిపాయలు కూడా శుభ్రంగా కడుక్కోవాలండి. ఇంకా కడగాలంటే మళ్ళీ ఒకసారి నీళ్ళలో వేసి ఉంచాను. వీటిని సన్నగా ముక్కలుగా తరుక్కొని రెడీ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలను కూడా రెడీ చేసుకుని ఉంచుకొని తర్వాత మనం బాండీ పెట్టుకుని ఆ బాండీలో దీనికి మీడియం సైజు గరిటెతోటి ఒక 2 గరిటెలు నూనె వేసాను. ఈ నూనె వేసి మనం ఫ్రై చేసేది కాబట్టి నూనె వేసి అడికి పైకి నూనె పట్టేట్టుగా ఈ ముక్కలు వేసి అడికి పైకి బాగా కలియబెట్టి దాని మీద నూనె మూత పెట్టి ఒక్కసారి మీడియం సైజ్ మంట మీద బాగా మగ్గనివ్వాలి. ఈ మగ్గడం మూలాన ఏంటంటే కూర టేస్ట్ బాగుంటుంది. కుక్కర్లో పెట్టేది అయితే నీళ్ళతో ఉడకబెడతాం కాబట్టి ఒక రకం టేస్ట్ బాగుండదు. అది ఈ కూర అయితే కమ్మగా రుచి చాలా బాగుంటుందండి. ఈ కూర చేయడం కూడా కొద్దిగా టైం పడుతుంది. కాకపోతే ఉద్యోగస్తులు అది ఈ కూర టైం పడుతుందని చెప్పి తొందరగా ఇష్టపడరు. కానీ ముందు రోజు తరిగి ఉంచాక ఈ కూర చాలా బాగుంటుంది. ఎందుకంటే బాక్సులు తీసుకెళ్ళే వాళ్ళకి, కాలేజీలకి, ఉద్యోగస్తులకి ఈ బాక్సుల్లో పెట్టుకుని వెళ్ళడానికి ఈ కూర చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసి మొత్తం మీద మనం మళ్ళీ నీళ్ళ మూత పెట్టాలి. అడిగి మీద మూత పెట్టాలి. ఇది బాగా మగ్గిందో చూసుకుని మళ్ళీ రెండోసారి కూడా చెక్ చేసుకుని మొదటిసారి పెట్టిన తర్వాత రెండోసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ ఇంకోసారి మొదలుపెట్టాలి. ఇలా పెట్టి మధ్య మధ్యలో తీసి కలపడం వల్ల తొందరగా మగ్గిపోతుందండి. మగ్గిపోయిన తర్వాత మీరు ఈ కూరని అడికి పై కలుపుని ఒకసారి చూసుకోండి. ముక్క చెక్ చేసుకుంటే ఇంకా ఉడకలేదనుకుంటే కనుక మళ్ళీ మూత పెట్టుకుని ఉంచుకోండి. ఈ మూత పెట్టి తర్వాత మూత తీసేసిన తర్వాత దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయలు కూడా వేసి అడికి పైకి కలిపి మీకు కావాలంటే మూత తీసి వేయించుకోవచ్చు. అంటే ఫ్రై టైప్లో వేయించుకోవచ్చు. అదే సరిపోతుంది. లేదంటే ఇంకొకసారి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఆగి ఆ మూత తీసేసి అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అటు కూర కాకుండా ఇటు ఫ్రైగా కాకుండా మీడియంగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఏదైనా డైరెక్ట్గా ఫ్రై అంటే ఆయిల్ మంచిది కాబట్టి ఇలా చేయడం వలన అంటే దీని యొక్క పోషకాలు అవి పోవు. టేస్ట్ సూపర్. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడతారు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆయిల్ కాదు కాబట్టి ఎలాంటి ఇబ్బంది. ఇలా పైకి కలిపేసిన తర్వాత మీరు మూత వేసి ఉంచేసేయండి. అది సగం పాటి మగ్గిపోయిన తర్వాత దానికి రుచికి సరిపడ ఉప్పు వేసి మీరు అడికి పైకి కలిపి ఉంచేసేయండి. ఉప్పు వేయడం వలన ఇంకా తొందరగా మగ్గిపోతుంది. అప్పుడు ఈ ఉల్లిపాయలు అవన్నీ వేసాం కాబట్టి ఉప్పు వేసి మగ్గనిచ్చేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచేసి మధ్య మధ్యలో కలుపుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది. నేను దీనికి కారం, కర్రీ పౌడర్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను. అదే కర్రీ పౌడర్ ఇప్పుడు కూరలో వేసాను. ఈ కర్రీ పౌడర్ ఏంటంటే ఇంతకుముందు నేను వీడియోలో పెట్టాను. అది ఒకసారి చూసి మీరు రెడీ చేసుకుంటే ఈ కర్రీ పౌడరు చాలా కూరలకు యూజ్ అవుతుంది. బంగాళదుంప, ఉల్లిపాయ, టమాటా కూరలోకి, అలాగే వంకాయ ఉల్లిపాయ కూర, బీరకాయ కూర, బెండకాయ, ఈ దొండకాయ, అలాగే ఏమైనా ఈ కర్రీస్లోకి చాలా. ఎందుకంటే ఉద్యోగస్తులకి ఈ కూర పౌడర్ రెడీ చేసుకుంటే ఒక 15 రోజుల వరకు ఉంటుంది. ఒక సీసాలో స్టోర్ చేసుకుని కూడా 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అప్పటికప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ఈ కర్రీ పౌడర్ వేసుకుని చేసుకోవచ్చు. చాలా టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఇది తొందరగా అయిపోతుందండి. ఇలా రెడీ చేసుకొని చూడండి. కూరలు కూడా అంటే దొండకాయ ఒకటి టైం పడుతుంది కానీ మిగిలిన కూరలు తొందరగా అయిపోతాయి. అదని చెప్పి ఈ కర్రీ పౌడర్ రెడీ చేసుకుంటే చాలా టైం కలిసి వస్తుంది. ఇలా చదువు ఈ పాత్ర అయిపోయిన తర్వాత ఇలా కర్రీ పౌడర్ వేసుకుని అడికి పై కలుపుకొని తీసుకుని ఒక బౌల్లో తీసుకోండి. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టపడతారు. ఈ కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చేసి ట్రై చేయండి. ఈ పౌడర్ రెడీ చేసుకుని ఈ కర్రీ ట్రై చేయండి. ఇది ఎలా ఉందో చూడండి. ఇలా ముక్క కూడా చెక్ చేసుకుని మొత్తం ఉడికిపోయిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లో తీసుకుని రెడీ చేసుకోండి. ఈ కూర ఎలా ఉంది చూసి చెప్పి కామెంట్ చేయండి. అది మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేయడం వలన ఏంటంటే నాకు ఇంకా మరిన్ని మంచి వీడియోలు పెట్టడానికి అవకాశం ఉంది. అందరూ వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది చేయడం వలన నాకు
నేను ఇంకా మరిన్ని మంచి వీడియోలు పెట్టడానికి, ఇంకా మంచి మంచి ఏమైనా రెసిపీస్ చెప్పడానికి అవకాశం ఉంది. మీరు చేసే చిన్న సహాయం వల్ల ఇంకా మంచి యూజ్ అయ్యే వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి ఈ కూరని ట్రై చేయండి. చూసారు కదా ఇది ఎలా ఉందో. ఇది బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ అది షేర్ చేసి ఇది ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి. కూర అనేది ట్రై చేసి చూసి చెప్పండి. పిల్లలకి చాలా నచ్చుతుందండి. ఎందుకంటే కారం ఉండదు కాబట్టి, కమ్మగా ఉండదు కాబట్టి పిల్లలకి రెసిపీ చాలా మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి తింటారు. వేడి వేడి అన్నంలో ఈ కూర చాలా చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలకి నాకు అవకాశం అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే.